Hi everyone, welcome to Career Big Study Circle. Today we are going to discuss తెలంగాణ కానిస్టేబుల్ రిజల్ట్స్ అయితే ఈరోజు రావడం జరిగింది. చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్న కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈరోజు అఫీషియల్గా తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిజల్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ అనేది మన ఛానల్ కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. అక్కడ ఉండి పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు క్లియర్గా చూడొచ్చు. అండ్ ఆల్సో మీ రిజల్ట్ కూడా ఈ రిజల్ట్ అనేది రేపు మార్నింగ్ నుండి మీ రిజల్ట్ మీరు చూసుకోవచ్చు. ఆ వెబ్సైట్ లింక్ కూడాను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాం. అక్కడ క్లిక్ చేసి మీ రిజల్ట్ మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం క్లియర్గా చూడొచ్చు తెలంగాణ కానిస్టేబుల్ రిజల్ట్ అనేది. ఇక్కడ మీరు క్లియర్గా డేట్ 4th October 2023. సో చూడండి ఈరోజు రిలీజ్ అయింది ఈ నోటీస్ అనేది. సో ఈ నోటీస్ క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడు సెలక్షన్ టు SCT PC అండ్ ఈక్వలెంట్ పోస్ట్ అనౌన్స్డ్. ఇక్కడైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన కొన్ని పోస్టులకి ఈరోజు అన్ని ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సమ్మరీ క్లియర్గా చూడండి. మనకి కొన్ని పోస్టులు ఇచ్చారు. ఇన్ ద ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ సెలక్షన్ టు ద ఫాలోయింగ్ SCT PC సివిల్ అండి, ఈక్వలెంట్ పోస్ట్ SCT PC IT అండ్ CO, SCT PC మెకానిక్ ఇన్ PTO, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ HO, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ LC, probation and excess constable have been completed based on the academic qualifications, reservations, local candidates, age relaxation or general reservation, any other claimed benefits that have been primarily verified during the certificate verification conducted in 18 verifications అయితే 18 వెరిఫికేషన్ సెంటర్స్లో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరిగింది. మనకి PET అనేది 3rd 4th వీక్ ఆఫ్ జూన్లో జరిగిందండి. అవన్నీ వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ మనకి రిజల్ట్స్ అనేవి ఈరోజు డిక్లేర్ చేయడం జరిగింది. సో ఏ పోస్టులకి రిజల్ట్ ఇవ్వడం జరిగింది, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ క్లియర్గా చూడండి సీరియల్ నెంబర్ మనకి ఇక్కడ నియర్లీ 13 పోస్టులు ఉన్నాయండి. ఈ 13 పోస్టుల యొక్క పోస్ట్ కోడ్ చూద్దాం. పోస్ట్ కోడ్ 1 అండి, 21. ఇక్కడ మనకి SCT పోలీస్ కానిస్టేబుల్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ అండి, సివిల్. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు సివిల్ కానిస్టేబుల్ గురించి ఫస్ట్ ఇచ్చారండి. ఈ సివిల్ కానిస్టేబుల్ మనకి నోటిఫికేషన్లు ఎన్ని ఉన్నాయంటే 4965 పోస్టులు అయితే ఉన్నాయండి. నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే మెన్ క్యాండిడేట్స్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే 3298 మెంబర్స్ అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. 1622 మెంబర్స్ ఉమెన్ కేటగిరీ అండి. ఇది ఓవరాల్గా సివిల్ పోలీస్ కానిస్టేబుల్ గురించి మనకి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఏంటనేదండి. తర్వాత AR కానిస్టేబుల్ అండి. AR కానిస్టేబుల్ మనకి 4423 మెంబర్స్ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తే వేకెన్సీస్ ఎంతమంది మెన్ సెలెక్ట్ అయ్యారంటే 2982 మెంబర్స్ మెన్ సెలెక్ట్ అయ్యారు. 948 మెంబర్స్ ఉమెన్ క్యాండిడేట్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత మనకి పోలీస్ కానిస్టేబుల్ SCR CPL ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ అండి. ఇక్కడ మనకి CPL పోస్టులు అనేవి 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 100 కూడా మెన్కి రిలేటెడ్ సంబంధించి ఈ 100 కూడా ఫిల్అప్ చేయడం జరిగిందండి మెన్తో. తర్వాత TSSP అండి. TSSP తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ TSSP మెన్ అంతా 5010 పోస్టులు అయితే ఉన్నాయండి నోటిఫికేషన్లో. ఇప్పుడు 4725 మెంబర్స్ని రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అది ఓన్లీ మెన్ పోస్టులు కాబట్టి ఇన్ని పోస్టులు అయితే ఫిల్అప్ చేయడం జరిగింది. తర్వాత SCT తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంట్ అండి. ఇక్కడ మనకి 390 పోస్టులు ఉన్నాయండి. పోస్ట్ నెంబరు అదే పోస్ట్ కోడ్ అనేది 25. 382 మెంబర్స్ మెన్ సెలెక్ట్ అయ్యారండి. తర్వాత ఫైర్ మ్యాన్ అండ్ తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ అండి. ఫైర్లో మనకి 610 పోస్టులు అయితే ఉన్నాయి. 599 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగిందండి. తర్వాత వార్డర్ మేల్ ఇన్ ప్రిజన్ అండ్ కరెక్షన్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ అండి. ప్రెజెంట్ అని మనకి జైల్లో ఉన్న పోస్టులు అనేవి ఇవి. మనకి ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 136 పోస్టులు అయితే ఉన్నాయండి. ఈ 136కి 134 మెంబర్స్ని ఫిల్అప్ చేయడం జరిగింది. తర్వాత వార్డర్ ఫీమేల్ ఇన్ ప్రెజెంట్ కరెక్షన్ సర్వీస్
అంటే ఇప్పుడు మేల్ గురించి చూసుకున్నాం, ఇప్పుడు ఫీమేల్ గురించి అండి. ఫీమేల్లో మనకి 10 పోస్టులు ఉన్నాయి. ఆ 10 మెంబర్స్ ఫిల్అప్ చేయడం జరిగింది. తర్వాత కమ్యూనికేషన్ ఆర్గనైజేషన్ అండి, కమ్యూనికేషన్ కానిస్టేబుల్స్ అని చెప్పొచ్చు. కమ్యూనికేషన్ ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఆర్గనైజేషన్లో మనకి 262 మెంబర్స్ వేకెన్సీస్ ఉంటే 171 మేల్తో ఫిల్అప్ చేశారు, 86 ఉమెన్తో ఫిల్అప్ చేయడం జరిగిందండి. తర్వాత మెకానిక్ అండి. సో పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ వచ్చేసరికి 21 పోస్టులు అయితే ఉండడం జరిగింది, 21 మెన్తో ఫిల్అప్ చేయడం జరిగింది. తర్వాత ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ హెచ్ఓ ఇన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండి, 6 పోస్టులు అయితే ఉన్నాయి. అందులో 4 మెన్ 2 ఉమెన్ అండి. ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ఎల్సీ ఇన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ 57 అండి, 44 మెన్తో ఫిల్అప్ చేయడం జరిగింది, 13 అనేవి మేల్తో ఫిల్అప్ చేయడం జరిగింది. తర్వాత ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి మనకి 614 పోస్టులు అయితే ఉన్నాయి. 406 మెంబరు మేల్ క్యాండిడేట్ ఫిల్అప్ చేశారు, 203 అనే వాళ్ళు ఫీమేల్ క్యాండిడేట్తో ఫిల్అప్ చేశారు. ఓవరాల్గా మనకి 16,604 పోస్టులు అండి, 16,604 పోస్టులు అయితే మనకి మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 12,866 మెంబర్స్ మేల్ క్యాండిడేట్స్ ఫిల్అప్ చేశారు. 2,884తో మనకి ఉమెన్ క్యాండిడేట్ని ఫిల్అప్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎనీ షార్ట్ ఫాల్ ఇన్ సెలెక్షన్ ఈజ్ డ్యూ టు నాన్ అవైలబిలిటీ. ఇక్కడ ఏవైనా షార్ట్ ఫాల్ అంటే తక్కువ వచ్చినప్పుడు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, నాన్ అవైలబిలిటీ ఆఫ్ ద క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇన్ ద రిలవెంట్ స్పెషల్ కేటగిరీ అంటే సోషల్ గిరి. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని మెంబర్స్ ఇక్కడ 390 పోస్టులు అయితే 382 మెంబర్సే సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ ఎన్ఏ అని ఉంది కదండి, ఎన్ఏ అంటే అక్కడ మనకి క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల ఫిల్అప్ చేయలేదు అని చెప్తున్నారు క్లియర్గా. ఇక్కడ ఎన్ఏ అంటే మనకి మరొకసారి చెప్తున్నాను చూడండి, క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల అది ఫిల్అప్ చేయలేదు, ఆ పోస్టులు ఇంకా మిగిలి ఉన్నాయి అని క్లియర్గా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చూడండి, కొన్ని పోస్టులు అయితే సెలక్షన్ టు ది 100 notified vacancies of SCTPC driver in PTO and 225 notified vacancies of the driver operators and TSDR and fire service department will be issued due course after the resolution of the pending court. అంటే కొన్ని పోస్టులు ఉన్నాయి కండి, PTO 225 ఈ పోస్టులు అనేవి ఈ కోర్టులో ఇష్యూ ఉండడం వల్ల ఆ పోస్టులు అయితే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడం లేదు అని క్లియర్గా చెప్తున్నారు. అయితే ఇక్కడ మీ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు చూసుకోవచ్చు అనేది ఇక్కడ క్లియర్గా లాగిన్ ఇచ్చారండి. మీ లాగిన్ ఐడితోని మీ వెబ్సైట్లో ఇక్కడ www.tslprb.in అనే వెబ్సైట్లో రేపు మార్నింగ్ నుండి మీ రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సైమల్టేనియస్లీ కట్ ఆఫ్ మార్క్స్ కూడా అక్కడ మనకి ఇవ్వడం కూడా జరుగుతుంది. సో కట్ ఆఫ్ మార్క్స్ ఎందుకంటే మీకు రిఫరెన్స్ కోసం ఈ కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఈ వెబ్సైట్ లింక్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాం అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాం. మీరు డైరెక్ట్గా అక్కడ క్లిక్ చేసి మీ రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చండి. ఇక ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడాను కంగ్రాచులేషన్స్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి. అయితే మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడాను క్యారెక్టర్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. ఆ క్యారెక్టర్ వెరిఫికేషన్ కోసం వీళ్ళు ఒక ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్ అనేది ఎప్పటి నుండి వెబ్సైట్లో ఉంటుందంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, 7th October నుండి 10th October 2023 వరకు, అంటే మీకు 3 days అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ 3 days కూడాను మీకు ఈ టెంప్లెట్ ఫామ్ అంటే వాళ్ళు ఏ ఫార్మెట్లో క్యారెక్టర్ సర్టిఫికేట్ కావాలో ఆ ఫార్మెట్ అనేది వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు 7th October నుండి 10th October ఆ కాపీని మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఆ ఫార్మెట్ని మీరు మీ అటాచ్మెంట్ అనేది చేసుకొని రావాలండి. ఎవరు కూడాను వెబ్సైట్లో ఇచ్చింది కాకుండా వేరేది మీరు తీసుకువెళ్ళొద్దండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉన్నారు, మీరు జాబ్లో జాయిన్ అవ్వడానికి ఇది ఒక లాస్ట్ స్టెప్ అండి. ఈ స్టెప్లో ఎవరు కూడా మిస్టేక్ చేయొద్దు. వాళ్ళు క్లియర్గా వెబ్సైట్లో ఆ ఫార్మెట్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది, ఆ ఫార్మెట్లోనే తీసుకువెళ్ళండి. ఇన్ కేస్ మీరు అది డౌన్లోడ్ చేసుకోకపోతే మాకు కింద కామెంట్ సెక్షన్లో కానీ కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో కానీ మీరు ఆ క్వశ్చన్ రైట్ చేస్తే ఖచ్చితంగా ఆ కాపీ అనేది నేను పోస్ట్ చేస్తానండి. ఎవరు కూడా ఈ మిస్టేక్ అయితే చేయొద్దు.
దాంతో పాటుగా మీరు ఏం చేయాలంటే 3 కాపీస్ ఆఫ్ నీట్ లెజిబుల్ ప్రింట్అవుట్ ఆఫ్ ద పీడిఎఫ్ జనరేటెడ్ అండి. అక్కడ మీకు 3 కాపీస్ ఇస్తారు. ఆ 3 కాపీస్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకొని A4 సైజు పేపర్ మీద ప్రతిదీ ప్రింట్అవుట్ తీసుకొని కంప్లీట్ ఆల్ ద ఫార్మాలిటీస్ ఇంక్లూడింగ్ అఫిక్సింగ్ ఆఫ్ ది సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ డిజిగ్నేటెడ్ అఫిక్స్ క్యాండిడేట్ passport size photographs at 2 indicate slots on each copy of the 3 sets of attached forms. ఇక్కడ మీకు ఏం చెప్తున్నాడంటే 3 కాపీస్ తీసుకురమ్మంటున్నాడు. 3 సెట్స్ తీసుకువెళ్ళాలి. గెస్టెడ్ సైన్స్ కూడా ఉండాలి. 3 కాపీస్ ఆఫ్ ది అటాచ్డ్ ఫార్మ్స్ కంప్లీట్ ఇన్ ఆల్ ద రెస్పెక్ట్ షుడ్ బి సబ్మిటెడ్ అలాంగ్ విత్ ఆల్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ బై ద క్యాండిడేట్స్ ఇన్ వేరియబుల్ 12th and 13th October 2023 ఇండికేటెడ్ ఇస్ బిలో. మీకు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అది క్లియర్గా చూడొచ్చు. సబ్మిషన్ ఆఫ్ ఫిల్డ్ అటెస్టేషన్ ఫ్రమ్ ది ఎప్పుడు ఇది సబ్మిట్ చేయాలి అంటే 12th October నుండి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో మీకు చాలా తక్కువ రోజులు ఉంది. మీరు క్లియర్గా చూడండి. SCTPC సివిల్ అండ్ ఏఆర్కి వచ్చేసరికి క్యాడర్ ఆఫ్ సెలక్షన్ పోలీస్ డిస్ట్రిక్ట్ కమిషనరేట్ అండి. రెస్పెక్టివ్ పోలీస్ ఆఫీసర్ ఆఫ్ ద పోలీస్ డిస్ట్రిక్ట్ సిటీ కమిషనరేట్ సెలక్షన్ యాజ్ ఇండికేటెడ్ అట్ ద టాప్ ఆఫ్ ది అటెస్టేషన్ ఫామ్. మీకు క్లియర్గా ఇది ఇస్తారు. అది ఫిల్అప్ చేయండి. అటెస్టేషన్ అనేది వాళ్ళకి ఫిల్డ్ అటెస్టేషన్ అండి. సబ్మిషన్ ఆఫ్ ఫిల్డ్ అటెస్టేషన్ ఫ్రమ్ ది 13th October 2023లో చూసుకుంటే ఇక్కడ SCT కానిస్టేబుల్ SPFకి, నెక్స్ట్ SCR CPLకి, PC మెకానిక్కి, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్కి, ఈ క్యాడర్కి వచ్చేసరికి ఆల్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మీరేం చేయాలంటే ప్లేస్ ఆఫ్ సబ్మిషన్ ఫిల్డ్ అటెస్టేషన్ ఫాము ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ ద పోలీస్ హైదరాబాద్ సిటీ లొకేషన్ శివకుమార్ లాల్ ప్యాలెస్ పోలీస్ స్టేడియం హైదరాబాద్ అండి. ఎవరైతే సెలెక్టర్ అవుతారో ఈ పోస్టులకు వచ్చేసరికి మీరు ఈ లొకేషన్ దగ్గర మీరు సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. తర్వాత TSSP అండ్ PCIT అండ్ CO వీళ్ళు మాత్రం రెస్పెక్టివ్ పోలీస్ ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ పోలీస్ డిస్ట్రిక్ట్ సిటీ కమిషనరేట్ సెలక్షన్ యాజ్ అన్ ఇండికేటర్ టాప్ ఆఫ్ ది అటెస్టేషన్ ఫామ్ అండి. అంటే ఎవరైతే ఈ పోస్టులకు వేరియస్ పోస్టులకు సెలెక్ట్ అయ్యారో ప్లేస్ ఆఫ్ సబ్మిషన్ మీరు ఫిల్ చేసిన క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది ఎక్కడ సబ్మిట్ చేయాలి, ప్లేస్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఫిల్డ్ అటెస్టేషన్ ఫామ్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఎవరైతే సివిల్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి మీరు అక్కడికి వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుందండి. సో ఇది ఓవరాల్గా ఈరోజు వచ్చిన రిజల్ట్ అండి. ఇక్కడ మీకు ఫైర్ మ్యాన్కి వచ్చేసరికి రెవెన్యూ డిస్ట్రిక్ట్ అండి. ఇక్కడ పోలీస్ డిస్ట్రిక్ట్ సిటీ ఆఫ్ కమిషనరేట్ ఇచ్చాడు. నెక్స్ట్ వార్డర్ మేలు ఇవన్నీ ఇక రెస్పెక్టివ్ పోలీస్ ఆఫీసర్ ఆఫ్ ద పోలీస్ డిస్ట్రిక్ట్ సిటీ అండి. ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. సీకింగ్ క్లారిఫికేషన్ అండ్ సెలక్షన్ బై క్యాండిడేట్స్ ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడర్ క్యాండిడేట్స్ హు క్వాలిఫైడ్ ఫర్ ఎనీ ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ SCTPC సివిల్ ఆర్ ఈక్వలెంట్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ఇవి మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఓన్లీ అండ్ మ్యాటర్స్ ప్రింటెడ్ సెలక్షన్స్ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సీకింగ్ క్లారిఫికేషన్ అంటే ఎవరికైతే మీకు దీని గురించి ఇంకా ఈ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళు రిక్వెస్ట్ ఫర్ క్లారిఫికేషన్ అని మీకు కొన్ని డౌట్స్ ఉంటాయండి. నేను మంచి మార్కులు ఇచ్చి జాబ్ రాకపోయినా అలా కొంతమంది క్యాండిడేట్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడాను ఆ క్లారిఫై చేసుకోవడానికి వీళ్ళు ఒక రిక్వెస్ట్ ఫామ్ కూడా ఓపెన్ చేశారండి. ఆ రిక్వెస్ట్ ఫామ్ కూడా మీరు ఫిల్అప్ చేస్తే మీకు క్లియర్గా ఆ రిక్వెస్ట్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఆ రిక్వెస్ట్ ఫామ్లో మీ యొక్క ఏంటంటే మీ ప్రాబ్లమ్స్ అనేవి అందులో చెప్పుకోవచ్చు. దే కెన్ అవైల్ ఆఫ్ దిస్ ఫెసిలిటీ ఫర్ 3 days అండి. అయితే మనకి ఈ ఫెసిలిటీ అనేది 3 days ఇవ్వడం జరిగింది. 5th October 2023 నుండి 7th October 2023 అంటే మీకు రేపటి నుండి 7th వరకు ఇవ్వడం జరిగింది. నాన్ రిఫండబుల్ సర్వీస్ అండి. ఇక్కడ మనకి 1000 రూపీస్ SC ST క్యాండిడేట్స్కి 1000 రూపీస్ ఉంటుందండి. నాన్ లోకల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 2000 రూపీస్ ఉంటుందండి. బై యూజింగ్ టెంప్లెట్ సోన్ అబౌట్ ద మేడ్ అవైలబుల్ దమ్ ఇన్ లాగిన్ ఏరియా ఆఫ్ ద క్యాండిడేట్స్. ఇది ఎక్కడ చూపిస్తుందంటే మీ లాగిన్ ఐడితో మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఒక రిక్వెస్ట్ ఫామ్ అనేది చూపించడం జరుగుతుంది. అక్కడ మీరు ఓపెన్ చేసుకోవచ్చు అండి. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి రిప్లైస్ టు ఓన్ దోస్ క్వారీస్ విచ్ ఆర్ రిలేటింగ్ టు ఇష్యూస్ ఆఫ్ సెలక్షన్స్ ఆఫ్ SCT PC సివిల్ అండ్ ఈక్వలెంట్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ H1
ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ఎల్సీ అండ్ ప్రొబేషన్ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ బోర్డ్ విల్ నాట్ ఎంటర్టైన్ ఎనీ పర్సనల్ రిప్రజెంటేషన్ అండ్ పిటిషన్స్ లెటర్స్ ఇన్ దిస్ రిగార్డ్. ఆన్లైన్ క్లారిఫికేషన్ ఆఫ్ క్వారీస్ షల్ బీ ఓన్లీ మోడ్ ఆఫ్ ఇంటరాక్షన్. అంటే ఎవరు కూడా పర్సనల్గా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరగదండి. మీరు కంప్లీట్గా ఆన్లైన్ మోడ్గానే తెలుసుకోవచ్చు. వివి శ్రీనివాసరావు ఐపీఎస్ చైర్మన్ టీఎస్ఎల్పిఆర్బి హైదరాబాద్ అండి. ఇది ఓవరాల్గా ఈరోజు వచ్చిన రిజల్ట్ అండి. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడాను హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ విషయం ఫస్ట్ షేర్ చేయండి. చాలామంది మీ ఫ్రెండ్స్ ఈ కానిస్టేబుల్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే వాళ్ళందరూ కూడా ఈ రిజల్ట్ చెక్ చేసుకొని వాళ్ళ యొక్క రిజల్ట్స్ను చూసుకుంటారండి. ఇన్ కేస్ వాళ్ళు సెలెక్ట్ అయితే వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాం. సో థ్యాంక్ యూ ఆల్ అండ్ జై హింద్.